శ్రీ గురుభ్యో నమః. ప్రతి సంవత్సరం కృష్ణపక్షం చతుర్థి తిథి నాడు ద్విజప్రియ సంకష్ట చతుర్థి జరుపుకుంటారు. ఈ రోజున గణపతిని పూజించడం శుభ ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. హిందూ మతంలో వినాయకుడిని మొదట పూజించే దేవుడిగా భావిస్తారు. ఏదైనా మతపరమైన ఆచారాలు గణేశుని పూజించడంతో ప్రారంభమవుతాయి. గణేశుని పూజించడం ద్వారా పనులకు అడ్డంకులు తొలగిపోతాయి. వినాయకుని అనుగ్రహంతో అన్ని పనులు సజావుగా సాగుతాయనేది భక్తుల నమ్మకం. వినాయకుని అనుగ్రహంతో కష్టాల నుంచి విముక్తి పొందడానికి ప్రతీ నెల చతుర్థి రోజున ఉపవాసం మరియు పూజ చేస్తూ ఉంటారు. ద్విజప్రియ సంకష్ట చతుర్థిని ప్రతి సంవత్సరం కృష్ణపక్ష 4వ రోజున జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల అన్ని దుఃఖాలు, సమస్యలు మరియు అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో సంతోషం, ఆనందం మరియు శాంతి ఉంటుందని చెబుతారు. ద్విజప్రియ సంకష్ట చతుర్థి ఖచ్చితమైన తేదీ, శుభ సమయం మరియు పూజా విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2025లో ద్విజప్రియ సంకష్ట చతుర్థి ఫిబ్రవరి 16న అంటే ఆదివారం వచ్చింది. ఈ రోజున విద్య, బుద్ధి, జ్ఞానానికి దాత అయిన గణేశుడిని విధి విధానంగా పూజిస్తారు. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండి దుఃఖ బాధల నుండి విముక్తి పొందాలని కోరుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసంలో పూజ కోసం గణేశుడిని ద్విజప్రియ మహాగణపతి అని పిలుస్తారు. ఫిబ్రవరి 15 రాత్రి 11:52 ప్రారంభమై ఫిబ్రవరి 17 తెల్లవారుజామున 2:15 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ద్విజప్రియ సంకష్ట చతుర్థి 2025 ఫిబ్రవరి 16న జరుపుకుంటారు. ద్విజప్రియ సంకష్ట చతుర్థి 2025 సంవత్సరంలో శుభముహూర్తం ఏ విధంగా ఉంది? బ్రహ్మముహూర్తం ఉదయం 5:16 నుండి ఉదయం 6:07 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:13 నుండి 12:58 వరకు ఉంది. ద్విజప్రియ సంకష్ట చతుర్థి నాడు గణేశుని యొక్క పూజ ఏ విధంగా ఉంటుంది? ద్విజప్రియ సంకష్ట చతుర్థి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. తర్వాత స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. చిన్న కంబం మీద ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని ఉంచి దాని మీద గణేశుడు మరియు శివ విగ్రహాలను ప్రతిష్ఠించాలి. తర్వాత గణేశుడికి పళ్ళు, పూలు, అక్షింతలు, దీపం మరియు నైవేద్యం సమర్పించాలి. గణేశుడికి కుంకుమను సమర్పించాలి. దేవుని ముందు నెయ్యి దీపం కూడా వెలిగించాలి. గణేశుని మంత్రాలను పఠించాలి. తర్వాత గణేశుడికి మోదకాలు, పండ్లు మరియు మిఠాయిలు సమర్పించాలి. చివరిగా గణేశుడితో పాటు అన్ని దేవుళ్ళు మరియు దేవతల హారతిని ఇవ్వాలి. సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటూ ఈ పూజని ముగిస్తే సకల శుభాలు మీకు కలుగుతాయి. స్వస్తి, శుభమస్తు.